రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందటానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తెలిపింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళను షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిఠల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుబట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించబోమని తెలిపింది. అలాంటి ఉద్దేశాలున్న వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని స్పష్టం చేసింది. అయినా ఆమె తాను హిందూనని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధృవపత్రం కోరుతున్నానని పేర్కొంది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమంది సర్వోన్నత న్యాయస్థానం.